Hello guys, welcome to my channel Learn with Nathan. Today we are going to discuss about the string buffer. Okay, ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ వచ్చి ఏం చెప్పుకుందామా, స్ట్రింగ్ బఫర్ చెప్పుకుందాం. ఓకేనా, స్ట్రింగ్ బఫర్ ఇస్ నథింగ్ బట్ ఏంటి మనకి ఇక్కడ ఏ స్ట్రింగ్ బఫర్ ఇస్ ఎ క్లాస్ ఇన్ ఎ జావా దట్ రిప్రజెంటింగ్ ద మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. మ్యూటబుల్ అంటే మనకి డేటా అనేది ఏమవుతుందా, చేంజ్ అనేది జరుగుతుంది. మనకి స్ట్రింగ్ వచ్చేసి ఏంటి, ఇన్మ్యూటబుల్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంటి, ఒకసారి వాల్యూ అసైన్ చేస్తుంది ఇంకేం చేయడం కాదుమా, వాల్యూ అనేది చేంజ్ చేయడం కావదు. బట్ స్ట్రింగ్ బఫర్లో మనకి ఏం చేసుకోవచ్చుమా, వాల్యూ అనేది ఏం చేసుకోవచ్చుమా, చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, it provides the alternate of the immutable of the string classes, allows to modify the content of the string without creating a new object of every time. అంటే ఏంటి, మనం ఏదైనా స్ట్రింగ్ లో కంటెంట్ కానీ మార్చామనుకోండి, ఎలాంటి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనకి ఏం చేస్తుందమ్మా, మనకి సేమ్ ఆబ్జెక్ట్ లోనే మీకు కంటెంట్ అనేది ఏం చేస్తుందమ్మా, చేంజ్ అనేది జరుగుతుంది. స్ట్రింగ్ లో అనుకోండి మనం ఏదైనా కంటెంట్ కానీ మోడిఫై చేస్తాం అనుకోండి, మాటికి మీకు ఏమవుతుందా, ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ స్ట్రింగ్ బఫర్లో మనకి ఏమవుతుందా, అలాంటి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోనే మీకు ఏమవుతుందా, డేటా అనేది మీకు ఏమవుతుందా, మోడిఫై అనేది జరుగుతుంది. ఓకేనా, here the some of the important features and methods of the string buffer class. అంటే ఏంటి, ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, అలాగే మనకి ఏమన్నా మనకి స్ట్రింగ్ బఫర్ లో మెథడ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి అయితే మనకి 1 by 1 కూడా చూద్దాం. ఓకేనా, ద స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్ ఆర్ మ్యూటబుల్. అంటే మన స్ట్రింగ్ బిల్డర్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటే ఒకసారి వాల్యూ ఏదైనా చేంజ్ చేసినా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా, చేంజ్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ దట్ కెన్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద బఫర్ వితౌట్ క్రియేటింగ్ ద న్యూ ఆబ్జెక్ట్. అంటే ఎలాంటి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్లో మీకు ఏమవుతుందా, డేటా అనేది చేంజ్ అయిందని ఏమంటారమా, స్ట్రింగ్ బఫర్ అంటారు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చింది, ద ఇనిషియల్ ప్రాపర్టీ ఆఫ్ ద స్ట్రింగ్ బఫర్ కెన్ బి స్పెసిఫైడ్ వన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అంటే ఏంటి, ఇనిషియల్ గా మనకి ఏముంటుంది, మా కెపాసిటీ ఆఫ్ ద బఫర్ ఏం చేస్తామో స్ట్రింగ్ బఫర్ క్రియేట్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీకైనా కెపాసిటీ కానీ పెంచుకోవాలంటే అప్పుడు ఏం చేసుకోవాలమా, ఎన్షూర్ కెపాసిటీ యూస్ చేసుకోవాలి. మనకి ఏం చేస్తామా, డేటా అనేది మీరు ఏం చేసుకోవచ్చుమా, ఎంకరేజ్ అని చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా మనకి 16 అనే కెపాసిటీ ఉంటుంది స్ట్రింగ్ బఫర్లోని. దానికంటే మీకు ఎక్కువ సైజ్ కావాలి అంటే అప్పుడు ఏం చేసుకుంటారమా, ఎన్షూర్ కెపాసిటీ మెథడ్ యూస్ చేసుకొని కెపాసిటీ అనేది ఏం చేసుకోవచ్చు, స్ట్రింగ్ బఫర్ది పెంచుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి append మెథడ్. ఓకేనా, ద append మెథడ్ యూజ్ టు యాడ్ ద క్యారెక్టర్, స్ట్రింగ్ ఆర్ ద అదర్ ఆబ్జెక్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద బఫర్. ఇక్కడ append అనే మెథడ్ ఏం చేస్తుందంటే, స్ట్రింగ్ బఫర్లో ఏదైనా కంటెంట్ ఉందనుకోండి, లాస్ట్లో మీకు ఏమవుతుందా, ఏదైనా కంటెంట్ అనేది మీకు ఏమవుతుందా, యాడ్ అవుద్ది. దాన్ని ఏం యూజ్ చేస్తారు, మనకి append అనే మెథడ్ ద్వారా మీకు ఏం చేస్తారు, మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, లెట్ మీ సీ ద అవుట్పుట్. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం, మనకి ఇక్కడ దీని ఒక మెథడ్ ద్వారా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారమ్మా, యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వస్తారు, ఎస్ఆర్సీలోకి వస్తారు, తర్వాత ఏం చేస్తారమ్మా, సోర్స్ మీద రైట్ క్లిక్ చేస్తారు, తర్వాత న్యూ మీద క్లిక్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, మనకి క్లాస్ మీద క్లిక్ చేసి ఏం చేస్తారు, మనకి స్ట్రింగ్ ఏమి ఇస్తారు, మనకి బఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి మెయిన్ మెథడ్ ఏం చేస్తారమ్మా, సెలెక్ట్ చేసుకోండి. మనకి క్లాస్ అలాగే మనకి ఏమైపోయింది, మనకి మెయిన్ మెథడ్ అనేది ఏమైపోయిందా, క్రియేట్ అనేది జరిగిపోయింది. ఓకేనా, జస్ట్ ఏమేస్తారు, మనకి స్ట్రింగ్ బఫర్ అనేది మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, ఎస్బీ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు, మనకి న్యూ రాసుకుని ఏం చేస్తారు, మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు, మనకి బఫర్ అనేది ఏం చేసుకుంటారమ్మా, రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు, మనకి వెల్కమ్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు, మనకి వెల్కమ్ అని ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారమ్మా, append అనే మనకి ప్రింట్ అనేది చేస్తారు, మనకి చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏముంది, మనకి బిఫోర్ append అని ఇస్తారు. ఏమి ఇస్తారు, మనకి బిఫోర్ ఏమి ఇచ్చారు, మనకి append అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఎస్బీ అనేది ఏం చేస్తారు, మనకి కాలింగ్ అని చేస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది, మనకి ఎస్బీ డాట్ ఏమి ఇచ్చారు, append అని ఇచ్చారు. ఓకేనా, దీంట్లో ఏం చేస్తారు, append లో ఏం చేస్తారు, మనకి వెల్కమ్ టు లర్న్ విత్ ఏమి ఇస్తారు, మనకి నూతన ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి ముందు మనకి ఏం చేస్తారు, మనకి వెల్కమ్ అనే రాశారు. తర్వాత ఏం చేస్తారమ్మా, వెల్కమ్ టు టూ ఏమి ఇచ్చారు, మనకి లర్న్ విత్ నూతన ఏం చేస్తారు, మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా, తర్వాత చూడండి, మనకి ఆఫ్టర్ append అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు, మనకి ఆఫ్టర్ ఏమి ఇచ్చారు, నేను append అని ఇచ్చిన తర్వాత ఏముంది, మనకి ప్లస్ ఏమి ఇస్తారు, మనకి ఎస్బీ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా, సేవ్ చేసుకుని రన్ బటన్ మీద ఏం చేస్తారు, మనకి క్లిక్ చేయండి. ఓకేనా, ఏమైంది, బిఫోర్ ఉన్నప్పుడు ఏముంది, వెల్కమ్ మాత్రం ఉంది. ఎప్పుడైతే మనం append చేసాం లాస్ట్లో మనకి ఏమైందమ్మా,
టు లోన్ విత్ ఏమొచ్చింది ఇక్కడ మనకి లర్న్ అనేది మీకు ఏమైందమ్మా మాడిఫై అనేది మీకు ఏమైందమ్మా జరిగింది. అపెండ్ అంటే ఏంటి అవుతుందంటే మనం ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్ కి లాస్ట్ లో ఏమవుతుందో మీకు కంటెంట్ యాడ్ అయిందని ఏమంటారు ఇక్కడ మనకి అపెండ్ మెథడ్ అనేది అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ఇన్సెట్ మెథడ్. ఓకేనా. ఇన్సెట్ మెథడ్ యూజ్ టు ఇన్సెట్ ద క్యారెక్టర్ స్ట్రింగ్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్ టు ద స్పెసిఫిక్ పొజిషన్. అంటే మనకి ఏమవుతుందో స్పెసిఫిక్ పొజిషన్ ఇచ్చామనుకోండి, అందులో మనకి ఏమవుతుందో డేటా అనేది మీకు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇన్సెట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. అంటే ఏదైనా పొజిషన్ ఇచ్చారనుకోండి, ఆ పొజిషన్ లో మనకి ఏమవుతుందో ఇన్సెట్ డేటా అనేది మీకు ఏమవుతుందో ఇన్సెట్ అవుతుంది. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్తారు, ఎస్ఆర్సీలోకి వెళ్తారు, దాని మీద ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారమ్మా క్లాస్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి క్రియేట్ అనేది చేస్తారు. ఓకేనా. జస్ట్ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రింగ్ బఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి 2 అనేది చేంజ్ చేస్తారు ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తారు చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి బఫర్ అనేది ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు మనకి నార్మల్ గా ఫస్ట్ ఎలాంటి డేటా అనేది ఇవ్వాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి అపెండ్ డాట్ మనకి ఇన్సెట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. కానీ జస్ట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ 0 ఏమి ఇచ్చారు మనకి వెల్కమ్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ వెల్కమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ప్రింట్ ఎలా ఇచ్చుకొని ఏం చేస్తారు మనకి ఎస్బీ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి కాల్ చేస్తారు. కానీ ఎస్బీ కాల్ చేస్తే మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ స్ట్రింగ్ బఫర్ లో ఏం డేటా ఉంది ప్రెసెంట్ అనేది మనకి వెల్కమ్ అనేది ఉంది. ఓకేనా. ఆ వెల్కమ్ అనేది మీకు ఏమవుతుందో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇన్సెట్ అంటే ఏం చేస్తాం మనకి ముందు ఎంటీ స్ట్రింగ్ క్రియేట్ చేసుకోను, దాని తర్వాత ఏం చేసుకున్నాం ఇక్కడ మనకి ఇన్సెట్ మెథడ్ యూస్ చేసుకుని మనకి ఏం చేసుకున్నామో మనకి వెల్కమ్ అనేది ఏం చేసుకున్నారు ఇక్కడ మనకి రాసుకున్నారు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ మనకి సమ్ డేటా అనేది ఏం చేసుకుంటారు యాడ్ చేసుకుంటారు. ఓకేనా. 0 1 2 3 4 5 6 అంటే నాకు 7 తర్వాత నేను చేయబోవాలి ఇక్కడ నాకు డేటా అనేది ఏమవ్వాలి మనకి ఇన్సెట్ అవ్వాలి. ఓకేనా. జస్ట్ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి 7 అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఇక్కడ 2 ఏమి ఇస్తారు మనకి లర్న్ విత్ నూతన ఇస్తారు. ఏమి ఇస్తారు 2 లోన్ విత్ ఏమి ఇచ్చారు మనకి నూతన ఇచ్చారు. ఇక్కడ తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ప్రింట్ అనేది ఏమి ఇచ్చారు మనకి ఎస్బీ అనేది ఏం చేస్తారమ్మా కాల్ చేసుకున్నాం. ఓకేనా. తర్వాత దీన్ని ఏం చేస్తారమ్మా వచ్చిందా అంటే ఇక్కడ మనం ఏం ఇండెక్స్ చెప్పాలి. ఇక్కడ ఎలాంటి ఇండెక్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను యాంటీ స్ట్రింగ్ చేసాను కాబట్టి ఇక్కడ నేను 0 నుంచి రేజ్ చేశాను. ఎప్పుడైతే నేను 7 అని ఇండెక్స్ నెంబర్ ఇచ్చానో అప్పటి నుంచి ఏమవుతుంది ఇక్కడ మనకి డేటా అనేది అక్కడ ఏమవుతుందో ఇన్సెట్ అనేది మీకు జరుగుతుంది. లేదు నాకు మధ్యలో ఇన్సెట్ అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేసుకున్నాం మనకి ఇక్కడ వెల్కమ్ ఇక్కడ ఏం చేస్తాం మనకి ఇక్కడ లెర్నింగ్ అని రావాలి. ఇక్కడ ఏం రావాలి మనకి ఇక్కడ లెర్నింగ్ అనేది ఏం చేసుకోలేక మనకి మధ్యలో ఏం చేసుకోవాలి ఇంగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారు మనకి ఎస్బీ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇన్సెట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా. జస్ట్ అప్పుడు ఏం చేస్తారు మనకి 2 ఉన్నాయి అంటే ఏం చేస్తారు మనకి 7 నుంచి కాల్ చేస్తున్నారు కదా 7 8 9 10 11 12 13 ఓకే 7 ఇది కదా 8 9 10 11 12 13 14 15 అంటే 15 నుంచి మనకి ఏమవ్వాలి మనకి ఇన్ అనేది పెట్టుకోవాలి. ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి లర్నింగ్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి లర్నింగ్ అని చేంజ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం చేస్తారు మనకి ఎస్బీ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. మనకి లర్నింగ్ అని వచ్చిందా లేదు మనకి ఇక్కడ బట్ అంటే ఇక్కడ ఏం చేసుకున్నాం 16 నుంచి కాల్ చేస్తాం అంటే ఒకటి రాంగ్ గా కాల్ చేసాం కాబట్టి మనకి ఏమైంది మనకి ఎన్ అనేది చూసారా మధ్యలో వచ్చింది. జస్ట్ ఇప్పుడు 16 నుంచి కాల్ చేస్తే మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ లర్నింగ్ అని వచ్చింది మనకి. ఇలా ఏం చేస్తారమో యూజ్ చేసుకుంటారు అంటే మనం కరెక్ట్గా కౌంట్ చేసుకొని ఇండెక్స్ ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ ఏం చేసుకోవచ్చుమో యూజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఇలా ఏం చేస్తారంటే ఇన్సెట్ మెథడ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. లెట్ మీ సీ ద నెక్స్ట్ మెథడ్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి డిలీట్ మెథడ్ ఉంది. ఓకేనా. ద డిలీట్ మెథడ్ యూజ్ టు రిమూవ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ ద బఫర్. అంటే ఏంటి మనకి ఏదైనా డిలీట్ చేయాలంటే అంటే ఏదైనా స్ట్రింగ్ లో మనకి ఏదైనా డేటాను డిలీట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారమ్మా డిలీట్ మెథడ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది ఇక్కడ మనకి సేమ్ ఇదే ఉంది కదా ఇక్కడ ఏం చేస్తారమ్మా ఎస్బీ డాట్ ఏమి ఇస్తారు మనకి డిలీట్ అని ఇస్తారు. ఓకేనా. డిలీట్ ఏమి ఇస్తారు మనకి 16 నుంచి నాకు ఎన్ని అవ్వాలి 17 18 19 అని ఇస్తారు. ఓకేనా. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి డిలీట్ అనేది ఏమైపోతుందో అయిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎస్బీ ఇచ్చారు. ఇక్కడ ఏం చేస్తారమ్మా డిలీట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి లెర్నింగ్ అనేది నాకు ఏమైపోయిందమ్మా డిలీట్ అనేది జరిగిందా లేదు మనకి అంటే మేము ఇచ్చిన దాన్ని ఏం చేస్తుందమ్మా డిలీట్ అనేది చేస్తుంది.
అంటే ఇంగ్ అనేది ఏం చేశాను నేను డిలీట్ చేశాను. అంటే ఏంటి 16 నుంచి నాకు 19 వరకు నాకు ఏమవ్వాలమా ఇండెక్స్లో ఉన్న డేటా మొత్తం ఏమైపోవాలి ఇక మనకి డిలీట్ అయిపోవాలి. కాబట్టి ఏమైపోయింది ఇక మనకి డిలీట్ అనేది మీకు ఏమైందమా జరిగింది. డిలీట్ అంటే ఏదైనా స్టార్టింగ్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ చెప్తే మీకు ఏమవుతుందమా కంటెంట్ అనేది మీకు ఏమవుతుందమా డిలీట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఏ ఇండెక్స్ నుంచి ఎండింగ్ ఎంతవరకు మీకు చెప్తే అంతవరకు మనకి ఏమవుతుందమా డిలీట్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి డిలీట్ మెథడ్ తర్వాత ఏముంది మనకి రివర్స్ మెథడ్ ఉంది. ఓకేనా. ద రివర్స్ మెథడ్ యూజ్ టు రివర్స్ ఆర్డర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద బఫర్. అంటే ఏంటి ఇచ్చిన క్యారెక్టర్ ని మనకి ఏం చేస్తుంది మనకి రివర్స్ అనేది ఏం చేస్తుంది మనకి యూజ్ అనేది చేసుకుంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి ఇంకోటి తీసుకుందాం. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి రైట్ క్లిక్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి న్యూ అని ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనం తీసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ బఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తారు. తర్వాత ఏముంది మనకి మెయిన్ మెథడ్ మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ బఫర్ అనేది ఏం చేస్తారు మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారు మా క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. న్యూ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తున్నారు మనకి స్ట్రింగ్ ఏమి ఇస్తున్నారు మనకి బఫర్ అని రాసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకి ఎలాంటి కంటెంట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటున్నారు. ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి వెల్కమ్ టు ఏమి ఇచ్చారు మనకి యూట్యూబ్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి వెల్కమ్ టు ఏమి ఇచ్చారు మనకి యూట్యూబ్ అని ఇచ్చారు. ఓకేనా. నాకు ఇప్పుడు ఏమి రావాలి ఇది రివర్స్ లో కాదు. జస్ట్ ఏం చేస్తారు మనకి రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ నుంచి వస్తే ఏమిస్తారు మనకి ఆఫ్టర్ రివర్స్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ ఆఫ్టర్ ఏమిస్తారు మనకి రివర్స్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎస్బీ అనేది ఏం చేసుకుంటారు మా కాలింగ్ అని చేసుకుంటారు. ఓకేనా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ నుంచి వస్తే ఏం చేస్తారు మనకి బిఫోర్ ఏమిస్తారు మనకి రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి ఎస్బీ అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు. అంటే రివర్స్ అంటే మనకి ఏమవుతుందో రివర్స్ లో మనకి ఏమవుతుంది ప్రింట్ అవుతుంది. చూసారా ఏమైంది ఈ బి యు టి ఏమైంది అలా మనకి ప్రింట్ అనేది మీకు ఏమైందమ్మా జరిగింది. బిఫోర్ రివర్స్ ఆఫ్టర్ రివర్స్. రివర్స్ అంటే ఏంటి మనకి ఇచ్చిన స్ట్రింగ్ ని ఏం చేస్తుందో రివర్స్ ఆర్డర్ లో మీకు ప్రింట్ చేసింది అని ఏమంటారు మనకి రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏముంది ఇక మనకి వన్ మోర్ మెథడ్ ఇస్ దేర్ మా దాన్ని ఏమంటారు మనకి కెపాసిటర్ అంటారు. మా తర్వాత ఏముంది ఇక మనకి కెపాసిటర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. కానీ స్ట్రెస్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏమిస్తారు మనకి బఫర్ ఎగ్జాంపుల్ 4 డాట్ ఏమిస్తారు మనకి మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి సెలెక్టర్. ఓకేనా. వన్స్ దేని ఏం చేస్తారు మనకి బఫర్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ బఫర్ అని యూజ్ చేసుకుని ఏం చేస్తున్నారు మనకి ఎస్బీజీ కోస్ట్ ఏం చేస్తున్నారు మనకి న్యూ ఏమి ఇచ్చారు మనకి స్ట్రింగ్ బఫర్ అనేది ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ నుంచి కోస్ట్ ఏం చేస్తారు మనకి ఎస్బీ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ కెపాసిటీ అని ఇస్తారు. ఓకేనా. మనకి నార్మల్ గా చూడండి ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా ఎంత కెపాసిటీ వస్తుందో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ నేనేమిస్తాను అంటే నేను డిఫాల్ట్ ఏమిస్తారు మనకి కెపాసిటీ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ మీకు ఓన్లీ ఒక్కసారి మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు అనుకోండి అండ్ ఏంటో స్ట్రింగ్ బఫర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అనుకోండి డిఫాల్ట్ కెపాసిటీ ఎంత వస్తుంది అంటే మీకు 16 వస్తుంది. ఎంత వస్తుంది మనకి 16 అనేది వస్తుంది. ఓకేనా. జస్ట్ వచ్చింది మనకి 16 వచ్చిందా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అపాండ్ యూస్ చేసుకొని ఏం చేస్తున్నాను మనకి డేటా అనేది మనకి యాడ్ చేస్తున్నాను. ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి వెల్కమ్ టు ఏమి ఇచ్చారు మనకి యూట్యూబ్ అని ఇచ్చారు. ఓకేనా. ఏమి ఇచ్చారు మనకి వెల్కమ్ టు ఏమి ఇచ్చారు మనకి యూట్యూబ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ ఎందుకు వస్తే ఏం చేస్తారు మనకి ఇక్కడ కెపాసిటీ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి కెపాసిటీ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటారు. కానీ జస్ట్ ఏం చేస్తారు మనకి ఎస్బీ డాట్ ఏమి ఇస్తారు మనకి కెపాసిటీ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. కానీ జస్ట్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఉంటే ఇప్పుడు ఏమైంది కెపాసిటీ అంటే ఏమో 34 అయింది. అంటే మీరు ఇచ్చిన క్యారెక్టర్స్ ఎంత ఉంది 16 క్యారెక్టర్ లెటర్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమైంది మనకి ఇక్కడ తీసుకుంది. ఒకసారి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 18 లెటర్స్ ఉన్నాయి. మనం ఇచ్చింది కంటే 16 ఉంది కాబట్టి ఏమైంది మనకి 18 అనేది క్యాల్కులేట్ అయింది. బట్ ఇది 34కి ఎలా క్యాల్కులేట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మా. ఆ ఫార్ములా ఏంటంటే 16 into 2 చేస్తారు మా. ఏం చేస్తాం 16 into 2 ప్లస్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఏమి ఇస్తారు మనకి 2 అనేది ఇస్తారు. ఓకే. ఏం చేస్తాం 16 into 2 అని ఇస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ +2 ఇస్తే దీనికి అవుట్పుట్ ఎంత అవుతుందంటే 32 ప్లస్ ఏమొస్తుంది మనకి
2 అని వస్తుంది ఓకేనా. ఇది ఫార్ములా ఓకేనా. అంటే 16 into 2 times చేస్తుంది. అంటే ఇక్కడ 2 times కాబట్టి ఏం చేస్తుంది మనకి 2 times అనేది మీకు ఏమైందమ్మా చేసింది. అది ఒకవేళ 3 కావాలంటే మీకు ఏం చేస్తారు 3 times అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చేద్దాం మనకి అపాండ్ చేద్దాం ఓకేనా. ఏం చేద్దాం మనకి అపాండ్ అనేది ఏం చేద్దాం మనకి యూజ్ చేసుకుందాం ఓకేనా. జస్ట్ ఏమవుతుంది మనకి వెల్కమ్ టు యూట్యూబ్ ఇన్ లర్నింగ్ విత్ నూతన్ ఛానల్. Here Java course will be టీచింగ్ అని ఇచ్చారు. సంథింగ్ ఏమి ఇచ్చారు మనకి విల్ బి టీచింగ్ అని ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఇక్కడ. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి కెపాసిటీ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి కెపాసిటీ రాసుకుని ఏం చేస్తారు మనకి ఎస్బి డాట్ ఏమి ఇచ్చారు మనకి కెపాసిటీ అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తామా సేవ్ చేసుకుని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. మనకి ఏమవుతుంది మనకి 80 వచ్చింది. 80 ఎలాగ వచ్చింది ఇప్పుడు మనకి ఇంటూ 3 చేస్తే మనకి ఏమవుతుందమ్మా 80 అనేది మీకు ఏమవుతుందమ్మా ప్రింట్ అనేది జరుగుతుంది ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ 16 ఇంటూ ఏం చేస్తారు మనకి 3 అనేది చేస్తారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి +2 అని చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ 80 అనేది వస్తుంది ఓకేనా. ఏం చేస్తే మనకి ఇక్కడ 18 అనేది మీకు ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది జరుగుతుంది ఓకేనా. 16 3 సార్ ఎంత మనకి ఇక్కడ 48 +2 మనకి ఎంత అవ్వాలి ఇక మనకి 50 రావాలి. బట్ మనకి ఏమైంది ఇక మనకి అంటే 16 అంటే కాదు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ప్రెసెంట్ ఉన్నదానికి 2 చేసుకుంటారు ఓకేనా. 32 ఇంటూ 34 ఇంటూ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఇంటూ 2 చేసుకుంటారు. అంటే ఏంటంటే 34 ఇంటూ 2 అంటే ప్రెసెంట్ ఉన్న కెపాసిటీకి పెంచుకుంటారు. అంటే ఇక్కడ ప్రెసెంట్ ఎంత కెపాసిటీ ఉంది 34 ఉంది. ఇంటూ ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి 2 చేసుకుంటారు ఓకేనా. అప్పుడు ఎంత అయింది ఇక్కడ మనకి 70 అనేది ఏమైంది ఇక్కడ మనకి అయింది ఓకే. ఏం చేస్తారు ఇక్కడ మనకి 70 అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేసుకుంటారు. బట్ మనకి యాక్చువల్గా 70 రావాలి కానీ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 80 వచ్చింది. అంటే మనం ఇచ్చిన లెటర్స్ ఇక్కడ ఎంత ఉంది 80 ఉంది కాబట్టి మనకి ఏమొచ్చిందమ్మా 80 లెటర్స్ అని మీకు ఏమవుతుందమ్మా ప్రింట్ అనేది మీకు జరుగుతుంది. ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఏంటి మనకి ఇక్కడ ఇలా ఏం చేస్తారు మనకి ఇక్కడ డేటా అనేది ఏం చేస్తారు కెపాసిటీ అనేది యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. దీస్ ఆర్ ద మెథడ్స్ ఇన్ ద స్ట్రింగ్ బఫర్స్. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.